ఓషో కోసం ఈ వీడియోలో మీకు చెప్తాను. ఓషో ఒక పాటని మనం 5 సార్లు విన్నామనుకో మనకు బోర్ కొడేస్తుందన్నమాట. ఓషో ఒక నది దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కూడా కొన్ని గంటలు అబ్జర్వ్ చేస్తాడనమాట. ఎక్కడా కూడా అతనికి బోర్ కొట్టదన్నమాట. ఓషో తన ఆశ్రమాల్లో కూరగాయలని డిఫరెంట్ షేపుల్లో కట్ చేస్తాడనమాట. అంటే అంత ఎరుకుతో ఉంచుతాడనమాట. ఓషో కోసం ఏంటంటే నెగిటివ్గా యూట్యూబర్లో డబ్బులు సంపాదించుకోవడం కోసం నెగిటివ్గా చెప్తారన్నమాట. సమాజం ఏంటంటే యూట్యూబర్లు ఏది చెప్తే అది నమ్మేసే విధంగా ప్రోగ్రామింగ్ చేయడం యూట్యూబ్ది చాలా తప్పు విషయం అన్నమాట. ఓషో కొన్ని వందల గురువుల్ని పుస్తకాలను చదివాడనమాట. తన దగ్గర జ్ఞానం సముద్రం అన్నమాట. అతని పుస్తకాలు చదివామనుకో మనకు ప్రశ్నించడం అలవాటు అవుతుంది అన్నమాట. రాజకీయ నాయకులు, ఫేమస్ సెలబ్రిటీసు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కూడా ఓషో పుస్తకాలని చదువుతున్నారంటే చాలా గ్రేట్ విషయం. మీకు ఎప్పుడైనా మోటివేషన్ కావాలనుకో ఓషో వీడియో చూసారనుకో మీకు బోల్డ్ మోటివేషన్ వస్తుంది అన్నమాట. మీరు ఖచ్చితంగా లిబరేట్ అవుతారన్నమాట. ఓషో చనిపోయి ఇన్ని రోజులైనా అతని వీడియోస్, అతని పుస్తకాలు ఇప్పుడు కూడా చాలా ఫేమస్ అవుతున్నాయి అంటే అది చాలా గ్రేట్ విషయం అన్నమాట.